హాయ్ హలో నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీవీ. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిప్యూటీ డీఎంహెచ్ శుష్కలమ్మ వారికి, సంబంధించిన అధికార శివప్రసాద్కు, అన్నకు, ఇలియారాణి గారికి, మెడికల్ ప్రాక్టీసర్స్ అసోసియేషన్ సంబంధించిన నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, మా పార్టీకి సంబంధించిన నాయకురాలకు, ప్రతి సోదరుడికి సోదరికి ఒక్కరికే పేరు పేరున ప్రతి మనిషికి ప్రతి గుండెకు ఈ రాజ్యాంగంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా కరెక్ట్గా చెప్పాలంటే, పాత్రికేయులకు అర్థమయ్యేది చెప్పాలంటే ఒక మాటలో ఈ సమస్య మెడికల్ ప్రాక్టీసెస్ అయినటువంటి మీది బ్రతుకు తెరువు సమస్య, సామాన్యమైనటువంటి ప్రజలది బ్రతికి ఉండే సమస్య. అర్థమైందనుకుంటా అందరికీ. మీది బ్రతుకు తెరువు సమస్య, కానీ సామాన్యమైనటువంటి పేదరికంలో ఉండే ప్రజలకు బ్రతికి ఉండడమే సమస్య కాదు. ఖచ్చితంగా ఇదే సామాన్యమైనటువంటి పేదరికంలో ఉండే మనుషులు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి పోలేక, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వందలకు వేల రూపాయలు ఖర్చు చేయలేక తనకు సమీపంలోనే దగ్గరలో ఉండే మెడికల్ ప్రాక్టీసర్స్ కలిసి ఆ చిన్నపాటి జబ్బుకు వైద్యం తీసుకుంటే అవసరం మారింది. పేదరికం ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు లేని సందర్భాల నుంచి మెడికల్ ప్రాక్టీసెస్ అని అనాల్సిన పదాన్ని ఆరోగ్య డాక్టర్లుగా పిలువబడుతూ స్థానికంగా ఉండే పేదరికంలో ఉండే ప్రజలకు ఈ వైద్య సహాయాన్ని అందించే వృత్తిలో కొనసాగి బ్రతుకు తెరువు మీది. ఎక్కడ ఈ సామాన్యమైన ప్రజలకు చేయకూడని వైద్యాన్ని చేసి వారి ప్రాణాలను కబలించే ప్రమాదం చేస్తున్నారు కొంతమంది అని చెప్పి వారి యొక్క విద్యుత్ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మాన్ని పాటించే బాధ్యత వీరిది. ఒకరిదేమో బ్రతికి ఉండాలని, మరొకరేమో బ్రతుకు తెరువని, మరొకరిదేమో విద్యుత్ ధర్మం అని. మరి నాదైతే అన్ని వ్యవస్థలను బ్యాలెన్స్ చేసి నిలబడమే నాయకత్వంగా నా సమస్య. నేను బ్రతకాలి, పేదవాడు బ్రతికి ఉండాలి అనిపించకూడదు. వీరు ప్రభుత్వానికి లోబడి వీరి బాధ్యతను వీరు నిర్వర్తించాలి. ఇది ఈ వేదిక మీద ఉన్న సమస్య. ఈ వేదికను వెనక రాసి ఉండే అవగాహన. మనం ఎట్లా ముందుకు పోవాలా, ఈ సమస్యను అధిగమించాలంటే మొట్టమొదట మనలో ఉండాల్సింది చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన ఆలోచన విధానం మీకు ఉండాలి. మీ ఆలోచన తీరు ధర్మబద్ధమై ఉన్నంత వరకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీరు ధర్మబద్ధానికి విరుద్ధంగా స్వార్థపూరితమైన ఆలోచన చేసి ఉన్నంత వరకు సమస్యకు పరిష్కారం కల్పించదు. అది సమాజానికి నష్టం కలుగుతుంది, ప్రమాదానికి సూచన అవుతుంది. ఈ సందర్భంలో మెడికల్ ప్రాక్టీసెస్ అనే వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఇదే ప్రధానమైనటువంటి అంశం. మిగతా రెండోది లేదు ఇక్కడ. ఏమి చేయాలా, ఏం చేయకూడదు, ఎవరు చేస్తున్నారు, చేసేవారిని ఏ విధంగా నియంత్రించాలి. నాకుండే అవగాహన ప్రకారం, నేను చదివిన మెడికల్ సంబంధించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన పుస్తకాల ప్రకారం, జ్ఞానం ప్రకారం, మొట్టమొదట మీరు ఆ క్లినిక్ అని పోతే పెట్టకూడదు, హాస్పిటల్ క్లినిక్ అని పోతే పెట్టకూడదు. అది వారు చెప్పింది, చట్టం చెప్పింది. ఏమో మధ్యన ప్రాథమికమైన
చికిత్సాలయం అంటారా, ఏమంటారమ్మా? ప్రథమ చికిత్సాలయం. డాక్టర్ అని బోర్డు వేసుకోవద్దు, క్లినిక్ అని బోర్డు వేసుకోవద్దు, హాస్పిటల్లో బెడ్లు మెయింటైన్ చేయకూడదు, సెలైన్ బాటలు ఎక్కించకూడదు, ఇంజెక్షన్ చేయకూడదు, ఆపరేషన్ చేయకూడదు, అబార్షన్ చేయకూడదు, ఎక్స్రే తీయకూడదు, మీ కింద మళ్ళీ కాంపౌండర్ ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఇవన్నీ చేయకపోతే ఏం చేయాలి? వైద్యం అంటే ఒక పల్లెలో ఉండేవాడే ఈ దొరసాంపురంలో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఒక ఆయన కష్టం వస్తుంది, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పిలో ఆయన దగ్గరికి వస్తుంది. ఏం చేయాలి? ఏమి చేయాలన్నప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, జ్ఞానం ఏం చెప్తుందంటే, ఆ వచ్చిన జబ్బుతో వచ్చిన మనిషిని ఈ మెడికల్ ఎవరైతే మిమ్మల్ని ఆర్ఎంపీ డాక్టర్గా పిలువబడుతున్నారో మీరు చేయాల్సిన డ్యూటీ ఆ రోగి యొక్క సమస్యలు ఆద్యాంతం వినడం, విని సమస్యను అర్థం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, గవర్నమెంట్ ఆసుపత్రికో వేరే డాక్టర్ దగ్గరికో పంపించాలి. ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి, క్షేత్రస్థాయిలో ఆలోచించాలి. నేను పోతా పేదవాడిని, నేను బయటికి హాస్పిటల్కి పోతే నాకు 1000 రూపాయలు అవుతుంది, రక్త పరీక్షలు రాస్తాడు 500 అవుతుంది, ఫీజు రూపాయలు తీసుకుంటాడు, మందులు ఇస్తాడు 1000 రూపాయలు అవుతుంది, జబ్బు అయిపోతుంది. ఎస్, కరెక్ట్. ఆ డాక్టర్ కరెక్టు, ఆ రక్త పరీక్ష కరెక్టు, ఆ మందులు కరెక్టు, ఆ వైద్యం కరెక్టు, సేఫ్. ఆ జబ్బు వచ్చిన మనిషి సేఫ్, 1000 రూపాయలు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మన దౌర్భాగ్యం అంటే భారతదేశం అత్యంత పేదరికంతో ఉండడమే మన దరిద్రం. ఆ 1000 రూపాయలు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే, స్లమ్ ఏరియాస్లో ఉండే ఆ పేదరిక కుటుంబాలకు సంబంధించిన నా ఆత్మీయులకు ఆ 1000 రూపాయలు లేదు. కూలి పనికి పోతే 300 వస్తుంది, మొగుడు పని చేస్తే 400 వస్తుంది. ఆ మొగుడు తాగి 150 రూపాయలు పిల్లల చేతులు పెడతాడు. ఈమె సంపాదించిన 200, ఆ 150, 350తో నెలకు 7,000 రూపాయలతో 2,000 బాడిగ కట్టి సంసారం అంతా నడపాలి. జబ్బులకు 1000 రూపాయలు ఎక్కడ పెడుతుంది? ఎందుకు లేపా చిన్న జనం కదా అని చెప్పి దగ్గరలో ఉండే ఈశ్వరుడి దగ్గరే ఉంది స్లమ్ ఏరియా, దగ్గరలో ఉండి మా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతారు, ఆయన దగ్గరికి పోతారు. ఆయనకు ఒక 20-25 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి చూసి అది జ్వరమనో, ఇంకొకటనో, పారాసిటమాలో, డోలో 65 లేకపోతే తలనొప్పి అయితే ఇంకొకటో, లేకపోతే మోషన్స్ అయితే దానికి సంబంధించిన రెగ్యులర్గా ఇవన్నీ మాకు కూడా తెలిసిన మందులే, మనం కూడా వాడతాం ఇంట్లో. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి పంపుతాడు. అది ఎవరో అటు ఇటు నయం అవుతుంది, 100 రూపాయలతో నయం అయిపోతుంది. ఒక్కసారి 100 రూపాయలతో నయం అయిన తర్వాత ఆ పేదరాలకు మీకు ఎన్నిసార్లు జబ్బు వచ్చినా గాంధీరెడ్డి హాస్పిటల్కి పోదు. ఎందుకు పోతుంది? ఇక్కడికే పోతుంది. కానీ సమయం బాగలేనప్పుడు, దురదృష్టం ఎత్తానప్పుడు, అటువంటి జబ్బులు కాకుండా మరొక వేరే జబ్బులు వచ్చి ఉన్నప్పుడు మనకు తెలిసి తెలియక మీరు కొంత అతి ఉత్సాహాన్ని ప్రదర్శించి, తెలుసు కదా ఒక 5 ఏళ్ళు 20 ఏళ్ళు నేను ప్రాక్టీస్ చేయబట్టి నేనేమో ఇంజక్షన్ వేస్తానా, సెలైన్ బాటలు ఎక్కిస్తానా, టాబ్లెట్ల పేరు తెలుసు, మందుల పేరు తెలుసు, యాంటీబయాటిక్స్ తెలుసు, వైరల్ ఫీవరా కాదా తెలుసు అని అనుకుని మన వాళ్ళలో కొందరు చేసే పొరపాటు, మించిన మీ స్థాయికి మించిన వైద్యాన్ని వారికి అందించేయాలి. అది జరుగుతుంది పొరపాటు. ఏం చేస్తారు? మీ స్థాయికి మించిన వైద్యం సెలైన్ బాటలు ఎక్కిస్తారు, ఆ సెలైన్ ఇంజక్షన్ వేస్తారు. ఆ ఇంజక్షన్ త్వరగా ఈ జ్వరం తగ్గాలి, త్వరగా నొప్పి పోవాలి, త్వరగా జబ్బు నయమై వాడు సేఫ్గా ఉండాలా, నాకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో డెడ్ ఎండ్, ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో యాంటీబయాటిక్స్, ఎండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసేస్తారు. అవి వేస్తే తగ్గిపోతాయి.
నేను వేసినా తగ్గుతాను, నువ్వు వేసినా తగ్గుతాను, అది ఆ చెప్పప్పటికి. కానీ దరిద్రం వల్ల వెంటాడినప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయినప్పుడు మళ్ళీ జ్వరం వస్తుంది, మళ్ళీ సమస్య ముందుకు వస్తుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు. ఇంకా మీ దగ్గర మందు లేదన్నా. యాంటీబయాటిక్స్ మీరు వేసిన తర్వాత, ఎండ్ ఆఫ్ ది యాంటీబయాటిక్స్ మీరు పోయిన తర్వాత మీ దగ్గర మంది పెద్ద డాక్టర్ దగ్గరికి పోతారు. పెద్ద డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా అసలు దగ్గర వైద్యం ఉండదు. కారణం అతను తీసుకోవాల్సిన అత్యంత ఖరీదైనటువంటి యాంటీబయాటిక్ ఇంజక్షన్ మీరే వేసినారు, ఇక లేదా మన దగ్గర. చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్షతను బతికించే ప్రయత్నం చేసినా కూడా చేతులు దాటిపోవచ్చు, చెప్పలేదు. ఇది మనం చేసే పొరపాటు. మరికొంతమంది అయితే స్టెరాయిడ్స్ కూడా ఇస్తున్నారు. స్టెరాయిడ్స్ అంటే ఇప్పుడు నాకు కరోనా పేషెంట్, నేను సంవత్సరం కిందట హైలీ స్టెరాయిడ్స్ ఇచ్చినారు. నాకు ఎవరు ఇచ్చినారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత తీర్మానం కావాలి, ఒక సర్టిఫికెట్ జారీ చేయబడినటువంటి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, హోలిస్టిక్ డాక్టరు, అనుభవం కలిగిన వాడు, ఆయన ఇచ్చినాడు. అంటే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన, జ్ఞానం కలిగినటువంటి డాక్టర్ ఇచ్చినాడు. నాకు 200 ఇంజక్షన్ చేసిస్తారు, స్టెరాయిడ్స్ 200 ఇస్తున్నారు నాకు. అది కూడా చాలా ఎక్కువ వేసినారు. అసలు నా కడుపు అంతా కూడా నల్లగా ఎక్కింది, నా చేతులని నల్లగా ఎక్కినాయి. ఇక్కడ మన వాళ్ళు చేసే పొరపాటు, స్టెరాయిడ్స్ ఇవ్వచ్చునా ఇవ్వకూడదా, ఏ సందర్భంలో ఇవ్వాలా, ఏ సందర్భంలో ఇవ్వకుండా కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఆ ఇంజక్షన్స్ ఇవ్వడం, డెడ్ అండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం, కొంతమంది ఇంకా కొంత రోజుకు పోయి కొన్ని అబార్షన్స్ కూడా ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ప్రాణాంతకమయ్యే పరిస్థితి. పేదరికంలోని సామాన్యుల యొక్క ధనాన్ని కాపాడే ప్రయత్నంలో వారి డబ్బు లేదు కాబట్టి తక్కువ డబ్బులోనే వైద్యం అందించాలనే తాపత్రయంతో, తక్కువ డబ్బులోనే మేము బయటపడాలనేటువంటి అవసరంతో మన దగ్గరకు వచ్చినప్పుడు ధనానికంటే మిన్నైనటువంటి ప్రాణాన్ని కూడా మనం హరించే ప్రయత్నం, పొరపాటు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఇది జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిక చేస్తామని తప్ప కక్ష సాధించే కాదు, మిమ్మల్ని ఎవరిని బాధించాలని కాదు. దీనివల్ల ఉద్దేశపూర్వకంగా ప్రొద్దుటూరు ఉండే ప్రజలకు నష్టం చేయాలనే ప్రయత్నం మీరు చేయరు. ఈ ప్రొద్దుటూరు ఉండే మనుషులే కాదు, సమాజంలో ఉండే ప్రతి ప్రాణాన్ని ప్రేమించే మనస్తత్వం కలిగిన వారే నాతోటి మనుషులైన మీరు, మానవత్వం కలిగినటువంటి వారు ఆర్ఎంపీ డాక్టర్స్. ఇక్కడ కూడా ఇన్నేళ్ళు జరిగింది ఈ వ్యవస్థ. ఎందుకు వచ్చింది ఈరోజు? ఉన్నట్టుండి సడన్ గా పత్రికలు ఎక్కడం, కలెక్టర్ జోక్యం చేసుకోవడం, డిఎంఎస్ఓకు ఆర్డర్స్ చేయడం, డిప్యూటీ డిఎంఎస్ఓ రావడం, తనిఖీ చేయడం. ఆ తనిఖీ చేసినప్పుడు సిరెంజ్ బాటిల్ ఎక్కిస్తా కనిపించడం. ఈ పేపర్లన్నీ కూడా నేను పూర్వం ఎలక్షన్ ఉన్నప్పుడు చదివినానే. నా ఊరికి సంబంధించి ఏం జరుగుతుందని ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తాను కాబట్టి చూసుకున్నాను. నాకు అప్పుడే అనిపించింది మిమ్మల్ందరితో మాట్లాడాలని, వీళ్ళని పిలిపించాలని, సమస్యకు పరిష్కారం సూచించాలని, ఎవరికి ఏ నష్టం జరగకుండా సమస్యను పునఃస్థాపన చేయాలి. పత్రికల్లో రావడానికి గల కారణం, సమాజ శ్రేయస్సు కోసం పత్రికలు రాస్తే మంచిది. సమాజ శ్రేయస్సు కోసం కాకుండా ఆర్ఎంపీ డాక్టర్లు బ్లాక్ మెయిలింగ్ చేసే విధానంలో ఒకరిద్దరు పాత్రికేయులు ఒకరిద్దరు మాత్రమే, అందరూ కాదు, ఒకరిద్దరు మాత్రమే. నాకు 160 మంది డాక్టర్లు ఉన్నారు, నెలకు 1000 రూపాయలు చొప్పున 1,60,000 రూపాయలు మాకు ఇస్తే పేపర్ రాయము, లేకపోతే యూట్యూబ్ ఛానల్ చూపిస్తాము, లేకపోతే చూపిస్తామని చెప్పి బెదిరించి మీరు పలకలేదని చెప్పి పేపర్కి ఇచ్చినారు, యూట్యూబ్లో చూపించినారు. ఇది కరెక్ట్ కాదు. సమాజ శ్రేయస్సు కోసం మీరు చేసే ఏ పని కూడా మంచిదే. వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతో వారు పలకలేదని వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనేది మంచిది కాదని
ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే చెప్తా ఉన్నా. ఇద్దరే బలవంగా నా ఇద్దరు నాకు తెలిసినది. కానీ ఏదేమైనా వాళ్ళు స్వార్థపరులై మాట్లాడినా, స్వార్థపరుడు కాకుండా మాట్లాడినా సమస్య అది మంచిగా జరిగింది. పేదవారి యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం, మీకుండబడిన సమస్యలను మా దృష్టికి తెచ్చేదానికోసం, అధికారులు పిలిపించి మాట్లాడేదాని కోసం ఒక వేదిక అయితే మాత్రం ఈరోజు ఏర్పడింది. ఎప్పుడు లేని ఈరోజు ఏర్పడింది. అందుకే నేను ప్రభుత్వ మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను అడుగుతా ఉన్నాను. మీరు ఉండకపోతే సమస్య, ఉండకపోతే కొన్ని చోట్ల సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో కానీ, స్లమ్ ఏరియాస్లో కానీ ప్రాథమికమైనటువంటి వైద్యం చేయాల్సిన మీరు లేకపోతే కొంత ఇబ్బంది. కానీ స్థాయి వైద్యం చేస్తే డబ్బు కంటే ప్రాణానికి ప్రమాదం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఒకడు పాము కలిసి వస్తాడు, మీరు వైద్యం చేయకూడదు. మీరు సలహాలు మాత్రమే ఇచ్చి, సూచన మాత్రమే ఇచ్చి హాస్పిటల్ పంపాలి. ఏముంది అక్కడికైనా ఆ డాక్టర్ వేసి ఇంజక్షన్ నాకు తెలుసు కదా అని చెప్తే అన్ని విషయాలు వర్గం కాదన్నా. అన్ని శరీరాలు ఒకలాగానే ఉండవు. ఒక్కొక్క శరీరానికి ఒక లక్షణం ఉంటుంది. షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కార్డియాక్ సమస్యలు ఉంటాయి, థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. ఇతర సభ్యుల యొక్క సమస్యలను బట్టి వారికి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది లోతుగా అధ్యయనం చేయాల్సిన శక్తి మనకంటే కూడా ఆ వైద్యులకే ఉంటుంది. ఒకటి విషయం తీసుకుని వస్తాడు, పాయిజన్ కేసు చేయకూడదు. మీరు ఏముంది నాగదర్శనం చేస్తాడు కదా, మనం తెలుసు కదా పని చేసినామని చెప్పి అదే ట్రీట్మెంట్ మనం ఇస్తే ఆ పాయిజన్ తీసుకునే వాడికి వాడి యొక్క హెల్త్ ఆఫ్ కండిషన్ వేరున్నప్పుడు వాడు ఈజీగా సరిపోతాడు. విషం తీసుకున్న కేసులకు, పాము వరిసిన కేసులకు, సూసైడ్ ప్రయత్నం చేసి ఉరేసుకునే కేసులకు వైద్యం చేయదు. ఇది ఒకసారి మనందరం ఆత్మ పరిశీలన మనం కూడా చేసుకోవాలి. మనం చేస్తానామా, చేయలేదా? చేస్తే మన బ్రతుకుదల కోసం మనం చేసే పని వలన పేదవాడి బ్రతికే లేకుండా పోతే అది ఎంతటి పాపం, ఎంతటి చట్టవిరుద్ధం. ఇది మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పరిష్కారం మొట్టమొదటి మీ ఆలోచన విధానం, మీ ఐకమత్యము, మీరందరూ కలిసి మాట్లాడుకునే విధానం, మీరు తీసుకోబోయే నిర్ణయం ఒక చక్కటి పరిష్కారానికి మార్గం చూపించాలి. ఆ మార్గం యావత్ కడప జిల్లా అందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి మీ ద్వారానే ప్రారంభమై ఈ ఎక్కడో సెకండ్ పడాలి. ఆ క్రెడిట్ కూడా మనకే రావాలా, ఆ గొప్పతనం కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఆర్ఎంపీ డాక్టర్లకే రావాలా. ఎస్, ప్రొద్దుటూరు నుండి ఆర్ఎంపీ డాక్టర్లు గొప్ప మానవతా హృదయం కలిగిన వాళ్ళు, ప్రభుత్వానికి ప్రజలకు అనుకూలంగా వారి యొక్క బ్రతుకులను కూడా కోల్పోయాలని సిద్ధపడే మనస్తత్వం కలిగి చట్టానికి లోబడి పనిచేసే దానికోసం అధికారులు వెంటనే సమన్వయం కలుసుకొని మేమేం చేయాలా, మేము ఏ విధంగా ఉండాలని చెప్పి వారుగా ముందు వచ్చి ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారుల యొక్క ఆజ్ఞల మేరకు చట్టానికి లోబడి వైద్యం చేసేదానికి వారు సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ గొప్పతనం అంతా కూడా మనకు దక్కుతూ ఇతరులను కూడా స్పందింపజేసేలాగా ఉండాలని చెప్పి మీ నుంచి నేను ఆశిస్తా ఉన్నాను. మనం ఏం చేసినా కూడా ఓ ప్రజాప్రతినిధిగా నేను కానీ, ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు కానీ, లేకపోతే ఆర్ఎంపీ డాక్టర్స్గా మీరు కానీ, పాత్రికేయ వ్యక్తులుగా మీరు కానీ, మనం ఏం చేసినా కూడా సమాజానికి ఏం చేయాలి, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. అది ప్రాణానికి సంబంధించిన సరే, ప్రజాస్వామ్యానికి సంబంధించిన సరే, ఇది బాగా మనం మట్టి పెట్టుకోండి. ఈ సమాజాన్ని మనము ప్రాణ విషయమైనా ఆరోగ్యంగా ఉంచాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో సరే ఆరోగ్యంగా ఉంచాలి. ప్రొద్దుటూరు సమాజాన్ని ఎప్పుడైతే ఆరోగ్యంగా భద్రంగా మనం ఉంచగలుగుతామో మన భార్యలు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మన జీవితాలు అందరూ కూడా సుఖంగా ఉండగలుగుతాం. నేను మీకు సమస్య లేదని అనుకోవడం లేకుంటున్నారా? 20-30 సంవత్సరాలుగా మీరు ప్రాక్టీస్ చేసినారు, ఎంతో మందికి మేలు చేస్తున్నారు, ఎంతో మందికి జబ్బులు నయం చేస్తున్నారు. చిన్న చిన్నగా జబ్బులు మీ దగ్గరికి వస్తే పేదవాళ్ళు పెద్ద ఆసుపత్రులకు పోలేకపోతే చేసినారు.
వాళ్ళు 10 ఇచ్చినా తీసుకున్నారు, 100 ఇచ్చినా తీసుకున్నారు. మా దగ్గర ఈ ముందు లేదు మామా, లేదు బావా అని ఆయన చెప్పినట్టు అన్నా కూడా సంతోషపడ్డారు. కారణం, ఒక వీధిలో ఉంటారు, ఒక స్లమ్ ఏరియాలో ఉంటారు, సంసారం మీద చుట్టూ ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు సుపరిచితమై ఉంటాయి. ఏ కులమైనా ఏ మతమైనా మిమ్మల్ని వరుస పెట్టి ఒక బంధాన్ని అనుబంధాన్ని చేసుకుని మిమ్మల్ని పిలవగలిగిన స్థితి మీరు ఏర్పరుచుకున్నారు. డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా కూడా మీరు వైద్యం చేస్తూ ఉన్నారు. అవసరం అనుకుంటే మీ దగ్గర ఉండే మందులు కూడా వాళ్ళకు ఇచ్చి వాళ్ళ జబ్బులు పోగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది నేను కాదనమంటా. ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే, మన వలన, మన అనాలోచితమైనటువంటి వైద్యం వలన శక్తి లేనటువంటి వైద్యం మనం ఇవ్వడానికి కావాల్సినటువంటి శక్తి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వైద్యాన్ని అందించి ఒక్క మనిషి ప్రాణం కూడా బ్రతుకుల్లో పోకూడదనేదే మనందరి ఏకాభిప్రాయం, ఏకగతంతో మనం చెప్పే మాట. దీనికి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిఎంఎన్ఎస్ఓ వారిని కూడా రమ్మన్నా ఈరోజు ఈ మీటింగ్కు. వారిని అడిగినాం, మీకు ఏ డేట్ అయితే ఖాళీ ఉంటుందో ఆ డేట్ చెప్పండి, ఆ డేటే మేము మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. మా షెడ్యూల్ అంతా కూడా ఆ రోజు మధ్యాహ్నం వరకు బ్రేకప్ చేస్తాం. కారణం, అన్ని సమస్యల కంటే ఈ సమస్య ప్రధానమైనది నేను భావించాను. చాలా ప్రధానమైన సమస్య, చాలా వెరీ సెన్సిటివ్ ఇష్యూ, సున్నితమైనటువంటి సమస్య, ప్రాణాలకు సంబంధించిన సమస్య, సమాజానికి సంబంధించిన సమస్య. ఇది 160 మంది డాక్టర్లకు సంబంధించినటువంటి సమస్య కాదు. 2,37,000 మంది ఓటర్లకు, 3 లక్షల మంది జనాలకు సంబంధించిన సమస్య ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి. అందుకే నేను ఎక్కువ సీరియస్ గా స్పందించిన మీరు అడుగుతానే. అదే సందర్భంలో మీ పట్ల నాకు ప్రేమ ఉంది కాబట్టి ఊరిగా మాట్లాడుకోవడం ఎందుకన్నా, మీరందరూ నాకు కావాల్సిన ఆత్మీయులు, అన్నదమ్ములు లాంటి వాళ్ళం. అధికారులు పిలుస్తాం, మనందరం కలిసి మంచి విషయాలు మాట్లాడుకొని అన్నదమ్ముగా అందరం కలిసి ఒక్కొక్కటి భోజనం చేసుకోదామని చెప్పి భోజనం ఏర్పాటు చేసినాం. డిఎంఎస్ఓ గారు డేట్ అడిగినాం, ఈరోజు వస్తుందని చెప్పినారు ఆయన. కానీ ఈరోజు పొద్దున ఫోన్ చేసినారు ఆయన, ఏదో నాకు వీడియో కాన్ఫరెన్స్ కమిషన్ ద్వారా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పి. అది నేను సంతృప్తి పడలేదమ్మా. డిప్యూటీ డిఎంఎస్ఓ గారు చెప్తా ఉన్నా, సంతృప్తి పడలేదు. మీ డిఎంఎన్ఎస్ఓ గారు కమిషన్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్పి ఈ సమావేశానికి రాకపోవడాన్ని తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. శాసనసభ్యుల హోదాలో తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. శాసనసభ్యుల హోదాలో చాలా పెద్ద విషయం ఇది. 3 లక్షల మంది ప్రజలకు సంబంధించిన, ప్రాణాలకు సంబంధించిన విషయంలో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే, అది మీ అనుమతిని తీసుకొని ఏర్పాటు చేస్తే, మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మా సమయానంతా మీకోసం వెచ్చిస్తే, ఈ ప్రజల యొక్క ప్రాణాల కంటే ఒక శాసనసభ్యులు 160 మంది ఆర్ఎంపీ డాక్టర్లతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి రమ్మని పిలిస్తే మీరు ఆమోదం తెలిపి, ప్రజల ప్రాణాల కంటే మీరు వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంటారా? ఎక్కడ న్యాయం ఇది? ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్లో మీకు ప్రతిరోజు కమిషన్ దగ్గర నుంచో, ప్రభుత్వం దగ్గర నుంచో వీడియో కాన్ఫరెన్స్. సాధించిన ప్రగతి ఇంతకంటే గొప్పగా మీరు సాధించగలుగుతారా? ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు సాధించిన ప్రగతి ఏంటి? క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలను అవగాహన చేసుకొని, ఎక్కడైతే పత్రికల్లో సమస్య వచ్చిందో ఆ సమస్యను ఇమీడియట్ గా స్పందించి యావత్ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన అందరూ ఆరోగ్య డాక్టర్లను మీ సమక్షంలోకి పిలిపించి మీరు ఏమి ఆదేశిస్తారు ఇవ్వండి. మీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి, పొద్దుటూరు సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మీతో మీరు సహకరిస్తామని చెప్పి ఇంతమందిని ఒక చోటుకు చేర్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా మీరు కలెక్టర్ అడిగితేనో, మరొకరు అడిగితేనో వారి హాస్పిటల్ వెళ్ళి ఆకస్మిక తనిఖీల పేరుతో వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ఉండే శ్రద్ధ సమస్యలు పరిష్కారం చేసేదానికి మీరు చెప్తారని చెప్పి ఫిర్యాదు కూడా చేసిన సంబంధించిన మంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి, డిఎంఎన్ఎస్ఓ గారి మీద ఫిర్యాదు కూడా చేసిన ఫోన్లో బద్దల. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో, ప్రజల ప్రాణాలను సంరక్షించే విషయంలో ఆరోగ్య డాక్టర్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వస్తామని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ కమిషన్ చెప్పి రాకపోవడాన్ని బాధ్యత రాహిత్యంగా నేను బాధ్యతని చెప్పి మంత్రి గారికి ఫిర్యాదు చేసినారు. రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నా. మరొకసారైనా ప్రభుత్వ అధికారులు ఈ విద్యుత్ ధర్మాన్ని పాటించే విషయంలో తప్పనిసరిగా అన్నిటికంటే మొట్టమొదటి ప్రాధాన్యత ప్రజా ఆరోగ్యానికి ఇవ్వాలని చెప్పి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజల ప్రాణాల కంటే మనకు ఏది ముఖ్యం కాదు.
ప్రజల సుఖాన్ని కంటే మనకి ఏది ముఖ్యం కాదు. ఈ ప్రజలను సంరక్షించడం, ఈ ప్రజలను ఆరోగ్యంగా ఆనందంగా ఉంచడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. అంతకు మించి ప్రజాప్రతినిధిగా 100% ఎక్కువ బాధ్యత నాకుంది. కారణం, మీరు ఓటేస్తే నేను ఎమ్మెల్యే అయినాను. వారి సమస్యలు పరిష్కరించడానికి మన నాయకులుగా పెట్టుకున్నాను. కాబట్టి మీ అధికారులు మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీ పై అధికారులు కూడా మీరు నా వైపు నుంచి అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల యొక్క సలహాలు సూచనలు కూడా మనం తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మనం కలిసి ఒక ఫైనల్గా డిస్కషన్ జరుపుకొని వారు చెప్పిన ప్రకారం మన సమస్యలు పరిష్కరించుకునే ప్రకారం ఒక నిర్ణయం చేసుకొని ఆ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా ఆకర్షించడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు మీరు సహకరిస్తారని ఆశిస్తూ చెప్తాను. హాయ్, దిస్ ఈజ్ జబర్దస్త్ శాంతి కుమార్. సో మై టీవీ ప్రేక్షకులందరికీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఒక చక్కని ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనకు అందిస్తూ మనందరి ఆనందంలో పాల్పంచుకున్నటువంటి మై టీవీని మీరు కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూడమని చెప్పి మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని మాత్రం కొట్టండి. మీరు మాతో పాటు భాగస్వాములు కండి.